భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం తర్వాత భారతదేశం చాలా పెద్ద ఎత్తున రక్షణ రంగంపై ఫోకస్ పెట్టింది. చాలా ఇండిజినియస్ వెపన్స్ ఈ రోజు మన భారతదేశాన్ని కాపాడగలిగాయి. ఆకాష్ తీర్ లాంటి ఒక అద్భుతమైనటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కనుక ఈ రోజు భారత్ అమ్ముల పొదిలో లేకపోయినట్టయితే డెఫినెట్గా భారత్లో చాలా ఘోరమైనటువంటి విధానాన్ని, ఘోరమైనటువంటి ప్రమాదాన్ని చవి చూసేది. కానీ ఆకాష్ తీర్ లాంటి ఒక అద్భుతమైనటువంటి ఇండిజినియస్ వెపన్స్ మన దగ్గర ఉండడం కారణంగా చాలా అద్భుతాన్ని సృష్టించగలిగాం. ప్రపంచ దేశాలే నివ్వెరపోయే విధంగా మనమంతా కూడా సృష్టించగలిగాం. పాకిస్తాన్కి ముచ్చెమటలు పట్టించగలిగాం. పాకిస్తాన్ S-400ని చూసి ఇప్పటికే అల్లాడిపోతోంది. ఎలా మనం భారత్లోకి ఎంట్రీ ఇవ్వాలో తెలియక తల్లు పట్టుకుంటోంది. ఆఖరికి వస్తే సీజ్ ఫర్ అండర్స్టాండ్ నేపథ్యంలో కొంత కంట్రోల్లోకి వచ్చిన సిచ్యువేషన్. అయితే తాజాగా దాన్ని తలదనేటువంటి మరొక ఇండిజినియస్ వెపన్ తయారీ కోసం 30,000 కోట్ల రూపాయలని మన భారత ప్రభుత్వం ఖర్చు చేయబోతోంది. రక్షణ రంగాన్ని పటిష్టం చేయడంలో భాగంగానే ఎటువంటి సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నాయి. QRSAM క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. QRSAM అంటే క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఇది 30 కిలోమీటర్ల వరకు ఎటువంటి డ్రోన్ వచ్చినా, విమానం వచ్చినా దాన్ని ఛేదించి ఇట్టే గాల్లో పేల్చేయగలటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇది.